హలో, ఏంటి మీ ఇంట్లో చిన్న పాప కనబడట్లేదని అందరూ వెతుక్కుంటున్నారా? రై ఎవడరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో ఉన్న పాపని మేము కిడ్నాప్ చేశాం. రై, ఆ పాపతో మీకు పనేంటి? ఆ పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు? మీ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం మాకు కావాలి. మర్యాదగా అమ్మవారి విగ్రహం మాకిచ్చి మీ పాపని తీసుకెళ్ళండి. లేకపోతే పాప ప్రాణాలతో బ్రతకదు. రై ఎవర్రా మీరు? హలో హలో, అనంత్ బాబు, ఎవరు ఏదో కిడ్నాప్ అంటున్నారు, పాప అంటున్నారు. ఏంటి బాబు అది? ఏమైంది అనంత్ గారు? ఏమైందిరా చెప్పు. లహరి పాపని అమ్మవారి విగ్రహం కోసం ఆ దొంగలు కిడ్నాప్ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కునొచ్చామని మనల్ని ఏమీ చేయలేక చిన్న పాపని కిడ్నాప్ చేశారా? చేతకాని వాళ్ళు. లహరి పాపకి ఏమైనా అయితే వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టను. నా లహరి పాపను వాళ్ళెవరో ఎత్తుకెళ్ళారంట. ఎక్కడికి ఎత్తుకెళ్లారో ఏంటో. నా పాప లేకుండా నేను ఉండలేను. నా లహరి పాప నాకు కావాలి. ఒరేయ్, ఆ పాపను తీసుకెళ్లారని ఇప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తావా ఏంటి? మరిది గారు, అమ్మవారి విగ్రహం కంటే ఒక పసికందు ప్రాణం ముఖ్యం కదా. అక్క, పసికందు ప్రాణం, పసిబిడ్డ ఇలాంటి జాలి మాటలు మాట్లాడద్దు. ఆ విగ్రహం ఎప్పటిది? మన పూర్వీకులది. అంత అమూల్యమైన పవిత్రమైన విగ్రహాన్ని ఎలా ఇస్తాం? అదే మాయా, మీరు ఆగండి. మేము ఆగం. ఆ విగ్రహాన్ని ఇవ్వటానికి వీల్లేదు. అది కాదయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్కడ నా పాపను ఏమైనా చేస్తారేమో. చూడు, నువ్వెంత బతిమలాడినా నా మాట వెనక్కి తీసుకోను. అత్తయ్య, ఏంటి? ఆ పాపని కిడ్నాప్ చేసింది మనమే. ఓ